సిగ్గుపడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులందరూ సిగ్గుపడాలి. మళ్ళీ ఈ రోజే డెహ్రాడూన్ లో మళ్ళీ ఒక అమ్మాయి చనిపోయింది. నీట్ విద్యార్థి. ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న? నీట్ విద్యార్థులు నా సొంత చెల్లె నీట్ పరీక్ష రాసింది. ఇవన్నీ చూస్తే నా మై ఓన్ సిస్టర్ సెండ్ మీ దిస్. అన్న, యు ఆర్ స్పీకింగ్ ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్, ప్లీజ్ మెన్షన్ 28 minutes బ్యాక్ a student passed away. 2 days back one student passed away. సిగ్గు లేదు నాయకులకి. చెప్పండి అన్న, ఎందుకు నిరసన చేయొద్దు చెప్పండి. మేము దేశద్రోహులమా? అసలు కొంచెమైనా ఏం మాట్లాడుతున్నామన్నా? ఏంది దేశ భవిష్యత్తు ఏడిపోతుంది? విద్యా వ్యవస్థ ఎంత గలీజ్గా ఉందంటే ప్రతిరోజు ఒక పిల్లలు, యంగ్ అమ్మాయిలు, యంగ్ అబ్బాయిలు చనిపోతున్నారు. దీని గురించి ప్రశ్న అడిగితే మేము దేశద్రోహులం, మేము ఇంకొకటి. సిగ్గుపడాలన్నా. ఏం మాట్లాడుతున్నాము? ఏడిపోతున్నాము? ఏంది సమాజము? మేము అడిగే ప్రశ్నలో న్యాయం ఉంది, మేము అడిగే ప్రశ్నలో బాధ ఉంది, మేము అడిగే ప్రశ్నలో అన్నీ ఉన్నాయన్న. రాజ్యాంగాన్నే ఇంప్లిమెంట్ చేయండి. రైట్ టు లైఫ్ అని ఒక చట్టం ఉంటుంది. రైట్ టు లైఫ్ ఏడుంటుంది? కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి బతికే హక్కు ఉంటుంది. దాన్ని రాజ్యాంగము ఫండమెంటల్ రైట్. అది ఆ ఫండమెంటల్ రైట్నే డెమాలిష్ చేసే ఏంటిది పరిస్థితి? షుడ్ బి షేమ్ఫుల్. తెలంగాణ మరియు భారతదేశంలో ఉన్న నాయకులందరూ సిగ్గుపడాలి. రేపు మన తెలంగాణలో గనక ఎవరికైనా ఏమైనా జరిగితే ఇక్కడ నుంచి నేను హెచ్చరికిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వమే అకౌంటబిలిటీ తీసుకోవాలి. రేపు తెలంగాణలో ఒక్క నీటి విద్యార్థికి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వము మరియు భారతదేశంలో ఉన్న సర్కారే అకౌంటబిలిటీ తీసుకోవాలి. నేను చెప్తున్నా, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకో మరి ఏంటి? పోలీస్ అన్నలు మీరే చెప్పండి. మరి నిరసనలు చేయొద్దా? భారీ స్థాయిలో నిరసన చేయొద్దా? రోజుకొకరు చచ్చిపోతా ఉంటారు నీటి విద్యార్థులు. పాపం వాళ్ళు చేసిన తప్పేంది? ఆమె ఏమని రాసింది చూడండి. మామ్ అండ్ డాడ్ ఐ లవ్ యూ అని లాస్ట్ ఒక మెసేజ్ రాసి చచ్చిపోయింది. పోలీస్ అన్నల విద్యార్థులే చనిపోతారు. రేపు ఏదో ఒక లోకల్ సర్పంచ్ సొంత కొడుకో సొంత కూతురో చచ్చిపోతారు. కింది స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు పిల్లలే. కాబట్టి చెప్తున్నాం, మీరైనా ప్రెషర్ పెట్టండి అన్న. మీరైనా పోలీస్ అన్నలైనా లేకపోతే బ్యూరోక్రాట్స్ అయినా ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కొంచెం చెప్పండి ఈ బుద్ధి లేని నాయకులకి. భారతదేశం నాశనం అవుతుందంటే కేవలం ఈ భ్రష్టాచారం చేసే నాయకుల వల్ల, మొత్తం దోచుతున్న నాయకుల వల్ల. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. మేము ఏదైతే విషయాల గురించి మాట్లాడుతున్నామో, యూఆర్ టాకింగ్ విత్ పెయిన్. 28 minutes బ్యాక్ one student died. If anyone will pass away from Telangana Sarkar will be accountable and national government will be accountable. I will personally not spare. నేను చెప్తున్నా, క్లియర్గా హెచ్చరికిస్తున్నా. ఇంకొక డెత్ గనక తెలంగాణలో జరిగితే, నీట్ రాసిన విద్యార్థిది కానీ సిబిఎస్ఈ రాసిన విద్యార్థిది కానీ, సిచ్యువేషన్ విల్ నాట్ బి గుడ్. We will definitely do a struggle against రేవంత్ రెడ్డి అండ్ నరేంద్ర మోదీ సర్కార్ ఈక్వల్లీ. అన్ని పార్టీలు ఖచ్చితంగా మాకు మద్దతు ప్రకటించాలి. అన్ని పార్టీలు తక్షణమే ఆ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. దట్ స్టూపిడ్ ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్ అని. ఇది నేను క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. స్టాన్లీ మాట్లాడచ్చు, స్టార్ట్ చేయాలి. తెలంగాణ ప్రజలకు మరియు దేశవ్యాప్తంగా ఉన్న యువతకందరికీ, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న పోలీస్ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము ముందుకు వచ్చి ఇలా ఈ యువత కానీ, తెలంగాణ యువత కానీ దేశవ్యాప్తంగా సిజేపీ అనే పేరు చెప్పుకొని, కాంగ్రెస్ జనతా పార్టీ అనే పేరు చెప్పుకొని నిరసన చేపడుతుంది అంటే దానికి ఒకటే కారణం, నీటి విద్యార్థులు కానీ ఈరోజు ఎన్ని పేపర్ లీక్లు జరిగినాయో ఆ పేపర్ లీక్లు అన్నిటికీ ఎవరైనా ఒకరు అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఈరోజు అతను అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలి. ఈరోజు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలంటే వాటన్నిటికీ, వాళ్ళందరి ప్రాణ త్యాగాలకి ఒక సమాధానం కానీ ఒకటి వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఈరోజు మనం ఒక స్టెప్ ముందుకు తీసుకొని వాళ్ళ కోసం మనం పోరాడాలి. ఈరోజు మొన్న జరిగిన సిజేపీ ప్రొటెస్ట్లో కానీ, హైదరాబాద్లో కానీ, తెలంగాణ గడ్డ ఉద్యమాల పురిటి గడ్డ, ఈరోజు మేమందరం ఇట్లా కలిసి కానీ వాళ్ళందరి కోసం పోరాడతాము. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ సిజేపీ మీకు అండగా ఉందని తెలియజేస్తున్నాం. ఇంకో విషయానికి వస్తే, మన సిజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే మీద దాడి జరిగింది. ఈరోజు కొన్ని పార్టీలు, కొన్ని వ్యవస్థలు, కొన్ని ఆర్గనైజేషన్స్
వాటన్నిటికీ ఎటువంటి చేతగాక ఏం చేయాలో అర్థం కాక ఈ యువత మొబిలైజేషన్ ఎక్కువ అవుతుంది అని చూసి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద అటాకులు చేయించడము, ఈ సిజేపీ ఫౌండర్ మీద కానీ మా మీద కానీ ఎంతోమంది థ్రెడింగ్ కాల్స్ వస్తున్నాయి. ఈరోజు థ్రెడింగ్ కాల్స్ వస్తున్నాయి, బెదిరిస్తున్నారు, ఫోన్లు చేసి మెసేజ్లు చేసి బెదిరిస్తున్నారు, మీరు ఇట్లాంటి ప్రొటెస్ట్లు చేయొద్దు అని చెప్పి. ఎటువంటి బెదిరింపు కాల్స్ కానీ ఎటువంటి బెదిరింపు మెసేజ్లకు కానీ బెదిరిపోయే పరిస్థితి ఈ తెలంగాణ యువతది కాదు, ఈ సిజేపీ కోసం పోరాడే యువతది అస్సలే కాదు. మేము ఎంతవరకు అయితే అంతవరకు పోరాడతాం. ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ ఎవరైతే విద్యార్థి చనిపోయాడో ఆ చనిపోయిన విద్యార్థి కోసం వాళ్ళ కుటుంబాల కోసం మేము నించొని పోరాడతాం. ఈరోజు ఒకరి మీద దాడి చేస్తే ఏం ఒకరిని కొడదాము, ఒకరిని బెదిరిద్దాము, వీళ్ళందరూ వెనుక దక్కుతారంటే మీరు తప్పు చేసినట్టే. ఒకరిని బెదిరించారు, ఇంకా 100 మంది కదిలి వస్తారు. ఒక్కరిని కొట్టారు కాబట్టి ఈరోజు లక్షల మంది కదులుతారు. తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశ వ్యాప్తంగా కానీ ఈరోజు రాబోయే రోజుల్లో 20వ తారీఖు ఢిల్లీలో జరగబోయే ప్రొటెస్ట్లో కానీ లక్షల మంది తరలి వచ్చి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసేంత వరకు మేము పోరాడతాం. అతను అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఈరోజు మేము చేయలేదు పేపర్ లీక్, ఆయన చేయించిందా అంటే మరి ఎవరిని అడగాలి మేము? అతను చేయించలేదంటే ఇంకెవరు చేయిస్తారు? అతను అకౌంటబిలిటీ తీసుకొని అవును సిస్టంలో తప్పు ఉంది, సిస్టంలో తప్పు జరిగింది అని చెప్పి అతను ఒప్పుకొని తన పొజిషన్ నుంచి కిందికి దిగాలి. ఈ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ భయం పుట్టాలి. అవును రవి, ఈరోజు తప్పు చేస్తే నన్ను ప్రశ్నిస్తారు, తప్పు చేస్తే నాకున్న పొజిషన్ పోతుంది, తప్పు చేస్తే నన్ను జనాలు కానీ యువత కానీ ప్రశ్నిస్తారు అనే భయం పుట్టాలి ప్రతి ఒక్క సంస్థలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి. కానీ ఈరోజు ఆ భయం లేకపోతే రేపు ఇంకా లీకులు జరుగుతాయి. ఈరోజు జరిగిన లీకులు ఈ రోజు వరకు జరిగిన పేపర్ లీకులు తక్కువేం కాదు. 70కి పైగా పేపర్ లీకులు జరిగినాయి. ఎంతమంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? ఈరోజు వాళ్ళందరి సూసైడ్లు కాదు, వాళ్ళందరినీ మర్డర్ చేసిరు. ఈ సిస్టమ్ మర్డర్ చేసిందని చెప్పాలి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, వాళ్ళందరికీ సూసైడ్లు కాదు, సిస్టమ్ కలిసి మర్డర్ చేసింది. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడెక్కడో అప్పులు చేసుకొచ్చి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా స్టేబిలిటీ లేకపోయినా కానీ మా పిల్లలు చదువుకుంటారు, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్పి ముందుకొచ్చి వాళ్ళని చదివించి వాళ్ళకి భవిష్యత్తు కోసం ముందుకొచ్చి చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళు తీసుకొచ్చిన అప్పులో ఏం కావాలి? అదంతా సంవత్సరాలు కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి చదివిపిస్తే లాస్ట్కి వస్తే పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ రద్దు చేస్తున్నామని చెప్తారు. ఇది ఎంతవరకు న్యాయం? యువత ఒకసారి ఆలోచించాలి. ఇప్పటివరకే ఎంతోమంది యువతను మొబిలైజ్ చేస్తాము. కొన్ని లక్షల మంది కదిలారు, కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా. దీన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క యువత ప్రశ్నించాలి. మీడియా మిత్రులు కానీ, పోలీస్ మిత్రులు కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క అధికారి కానీ దీన్ని ప్రశ్నించాలి. వాళ్ళందరికీ కలిసి లేఖ రాయండి. మీరందరూ తలుచుకుంటే కానీ ఏది లేదు. ఒక్కసారి తలుచుకొని పోరాడదాం. ఈ ఢిల్లీలో జరగబోయే ప్రొటెస్ట్లో కానీ మీరందరూ భాగమయ్యి మీరందరూ తల్లి వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు మేము పోరాడతాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి కోసం, ప్రతి ఒక్క విద్యార్థి కోసం మేము నిల్చుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.